హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 88 ఎపిసోడ్. ఇప్పుడు టూర్ వెళ్లే మూడ్లోనే ఉన్నాం మనం అంటూ పెదవి విరిచింది మిథున. ముసలి మాటలు మానేవే, ఇవన్నీ టీ కప్పులో తుఫాను లాంటివి అని పెదవుల మీద పెక్కిచ్చాడు జై. అచ్చా, నీకు ఏది సీరియస్ కాదు అని మిథున నవ్వుతూ ఉండగానే ఫోన్ రింగ్ అయింది. ఫోన్ వచ్చింది, వదులు జై అంది. రానివ్వవే, అదే నోరు మూసుకుంటుంది కాసేపటికి అని చెప్పు అంటుంటే, అబ్బా ఏంటి నీ అల్లరి అంటూ చిరు కోపంగా చూసింది. నేనేం అల్లరి చేశానే నత్తమొహమా, నైట్ అయితే చేస్తాను. మరి నువ్వు చేస్తున్నదేంటి, పొంగడాలా అని వెక్కిరించింది. ఎస్, నిన్నే పొంగడంలా పొంగిస్తాను అని కవ్వించాడు. ఇంతలోనే మళ్ళీ ఫోన్ రింగ్ అవటంతో, ఉఫ్ఫో వదలరా మగడా, ఎవరో షుగర్ ఎక్కువైంది అనుకుంటా అని జై సందిట్లో నుండి విడిపించుకుని వెళ్ళి ఫోన్ అందుకుంది. అమ్మా అని రావటంతో లిఫ్ట్ చేసి, హలో అమ్మా అంది ఆమె. అమ్మ కాదే బొమ్మ, నీ ఎనిమిని అని వాయిస్ వచ్చింది. ఎవరు అని నొసలు ముడిచింది. రాస్కెల్, దొరకవే, చంపేసి భోజనాలు పెట్టేస్తాను అంటూ రైజ్ అయింది అటునుండి. ఏయ్ ప్రియా, నువ్వా అంటూ వెలిగిపోతున్న మొహంతో పిలిచింది మిథున. పర్వాలేదే, నా నామధేయం మైండ్లో ఫీడ్ అయ్యే ఉందే, సంతోషం అని వ్యంగ్యంగా అంది ప్రియ. ఏ స్టూపిడ్, దెప్పకే ఎలా ఉన్నావు అని. అవును, ఇంటికి వెళ్ళావా అని బెడ్ మీద కూర్చుంటూ అంది. హా, తమరి నెంబర్ చేంజ్ చేసుకున్నారు, చేస్తే ఎక్కడికో పోయింది. వాడేమో పదే పదే కాల్ చేసి కాల్చుకు తింటున్నాడు నన్ను అంది ప్రియ. సారీ యార్, ఫోన్ పోయింది, నెంబర్ మిస్ అయింది అని. మా అడ్రస్ ఎలా తెలిసింది ఇంతకీ అని అడిగింది. నీ ఫ్రెండ్ లావణ్య ఉంది కదా, తను చెప్పింది. నా మ్యారేజు ఈ 9. నువ్వు మీ శ్రీవారు తప్పకుండా రావాలి. నీ పెళ్లికి ఎలాగూ నన్ను పిలవలేదు, నీ ఫ్రెండ్ జాబితాలో నేను లేను కదా అని నిష్ఠూరంగా అంది ప్రియ. సారీ డార్లింగ్, అప్పుడు హడావిడిగా అయింది. తప్పకుండా వస్తాను, అడ్రస్ సెండ్ చేయి అంది మిథున. ఓకే, నా నెంబర్ పంపిస్తున్నా చూసుకో. తమరికి అసలే అన్నోన్ నెంబర్ నుండి కాల్ లిఫ్ట్ చేసే అలవాటు లేదాయే అని చెప్పి, రాకపోతే మర్డర్ అయిపోతావు మరి అని నవ్వి, బాయ్ ఆంటీ, ఇదిగోండి అని ఇచ్చింది ప్రియ. హలో మిథు, అల్లుడి గారు ఎలా ఉన్నారు అని అడిగింది మీనాక్షి. తన వైపే కొరకొరా చూస్తున్న జైన్ చూసి నవ్వి, బాగున్నారమ్మా, ఉంటాను అని కాల్ కట్ చేసింది మిథున. అప్పుడే ఎండ్ చేశావు, మాట్లాడలేకపోయావా అని కోపంగా అన్నాడు. కరవకు మహానుభావా, పద అంటూ లేచింది. ఎవరు అని ఆరా లాగాడు. ఫ్రెండ్ది మ్యారేజ్ అంట, వెళ్ళాలి అంది. వెళ్ళైతే. కాదు, ఇద్దరం వెళదాం. నో వే, పెళ్ళిళ్ళు పేరెంటాలంటే మన వల్ల కాదు. మరేమవుతుందో తమరి వల్ల అని సీరియస్గా చూసింది. నోటితో చెప్పే కంటే ప్రాక్టికల్గా చేయటం బెటర్ ఏమో ఆలోచించు అని టీచ్ చేశాడు. కంపు నోరు, నిన్ను కదిపాను చూడు, నాకు బుద్ధి లేదు అంటూ చెంపలు వాయించుకుంది. రామ అన్నా భూతే అనే నీలాంటి దాంతో చాలా కష్టమే పిల్ల, పద చెప్తా నీ పని. జై, ప్లీజ్ మ్యారేజ్కి తీసుకెళ్ళవా అని గోముగా అడిగింది. ఖర్చు అవుతుంది పాప అని బొగ్గ మీద చిటిక వేశాడు. ఎంత అని కనుగుడ్లు తిప్పింది. ఎంత కాదే, ఏంటి అనాలే తింగరబుచ్చి. లంచమా? హా, నువ్విచ్చే బోడి ముద్దుకు అంత బిగ్ వర్డ్ వాడక్కర్లేదనుకుంటాను అని మొహం విరిచాడు. నడ్డి మీద చేతులు పెట్టి, నాది బోడి ముద్దా? కాదు, ప్లాటినం కంటే వాల్యుబుల్. ఎస్ అని గేరగా తలెగరేసింది. ఈ బడాయికి ఏమీ తక్కువ లేదే నీకు అంటూ మండిపడ్డాడు. చిన్నగా నవ్వి, సాంప్రదాయాలు శుద్ధపూసలు వండి, తమరు నడిచిన మార్గం అదే కదా అని కళ్ళు ఎగరేసింది. మాటలు నేర్చిన కుక్కని వేటకు తీసుకెళ్లి ఉస్కో అంటే డిస్కో అందట. అలా ఉందే నీతో నాకు. టైం వస్తుంది, అప్పుడు చెప్తా. బాగా గోరోజున ఎక్కువైంది పిల్లకి అని నెత్తి మీద మొట్టికాయ వేశాడు జై. దొంగ సచ్చినోడు, అస్తమానం గంట మోగించినట్లు వాయించుతాడు అని బ్యాగ్ తీసుకుంది మిథున. వ్యాలెట్ తీసుకుంటూ, వినిపించిందే కంత్రిదానా అని బయటకు వెళ్ళాడు. వెనకే నవ్వుకుంటూ వెళ్ళింది మిథున. 4 రోజుల తర్వాత వచ్చింది షకీల. నీరజ ఫీవర్ తగ్గి కొంచెం రికవరీ అయింది మేడం అంటూ సాగదీసింది. ఉరిమి చూస్తూ, ఎక్కడ చచ్చావు, చెప్పా పెట్టకుండా మాయమయ్యావు, నువ్విక వర్క్ చేయనవసరం లేదు పో అంటూ కసురుకుంది నీరజ. క్షమించండి మేడం, ఉన్నట్లు ఉండి చలి ఉలవరం వచ్చేసింది, హాస్పిటల్కి వెళ్ళాను. టెస్ట్ చేసి వైరల్ ఫీవర్ అన్నారు. ఇక్కడికి వస్తే నా రోగం మీకు ఎక్కడ అంటుకుంటుందో అనే భయంతో రాలేదు అని అమాయకంగా చెప్పింది. నువ్వు వంటించి సచ్చావా, నాకు ఫీవర్ వచ్చింది అని గయ్యిన మీద పడింది నీరజ. ఓసి దీన్ని దుంపదగా, నీకు రోగం వచ్చిందా, అరే తెలియలేదే అని నాలుగు ఖర్చుకొని ముంగిలా చూస్తూ, ఊరంతా ఫీవర్లే మేడం, ఆస్పత్రి అంతా జనమే జనం అనుకోండి అంటూ సోపు వేసింది. సరేలే చావు అని విసుక్కుని కళ్ళు మూసుకుంది నీరజ.
ఈవిల్ స్మైల్ ఇస్తూ, ఇది ఏ ఫీవర్, దానివల్ల లేక నార్మల్ ఫీవరా అనుకుంటూ సారథి మీద ఫోకస్ పెట్టాలి ఇక అనుకుంది కీలుపాప. సాకి, కీలుపాప వచ్చింది చూసావా అని నవ్వింది స్నిగ్ధ. మీరు కుమ్మిన కుమ్ముడికి ఇప్పటికి రికవరీ అయింది కాబోలు అన్నాడు సాకేత్. నువ్వేంటి దానికోసం ఫీల్ అవుతున్నావు అని ఐబ్రో అప్ చేస్తూ అడిగింది. కత్తిలా కసక్మనేలా ఉంటే గుండె చెదరటం మామూలే అని ఉడికించాడు సాకేత్. అంత కత్తిలా ఉందా అని రాగాలు తీసింది. ఇప్పుడే ఉడికి చావకు, అది వేసే వేషాలు చూస్తే నిజంగానే చంపేస్తావు, చూసుకో, పద లైవ్ చూపిస్తాను అంటూ నవ్వాడు. నువ్వు ఓ కులుకులు పోతే మాత్రం నడ్డి విరుగుతుంది చూసుకో అని ఫైర్ అయింది. అప్పుడు నీకే నష్టం అంటూ కవ్వించాడు. పద, దాని ముఖ చిత్రం ఏంటో చూసేద్దాం. అవును, దానికి ఎవడో ఉన్నాడంది, ఎవడో కొంపకు రాలేదేంటి చెప్పమా అని బుగ్గ మీద వేలు పెట్టింది. పద అడిగి చెబుతా అంటూ బయటకు వచ్చాడు. ఈ చాక్ పీస్కి హొయ్యలు ఎక్కువైపోయాయి అంటూ పళ్ళు నూరుకుంటూ వెనకే వచ్చింది స్నిగ్ధ. ఆత్రంగా అక్కడక్కడే తచ్చాడాడుతోంది. సాకేత్ ఎప్పుడు బయటికి వస్తాడా అని షకీల. ఇదేంటి లవర్ కోసం ఎదురు చూసే చకోర పక్షిలా అలా కంగారుగా తొక్కులు తొక్కుతోంది అని అడిగింది మిథున. మీరు చేసిన ఘనకార్యం నీ బావ ఖాతాలోకి వెళ్ళింది, మళ్ళీ ఫ్లాట్కి ఆహ్వానిస్తుందేమో అని వ్యంగ్యంగా అన్నాడు జై. ఇది రమ్మని పిలిస్తే మాత్రం మా బావ వెళ్ళిపోతాడా ఏంటి అని రోషంగా అంది. దాని సామాన్లు లైవ్లో చూసుంటే వెళ్ళినేమో, కాబోయే శ్రీమతి లైవ్లో ఉంటే మీటర్ ఏం వర్క్ చేస్తుంది, డౌన్ చూపిస్తుంది గాని అంటూ నవ్వాడు జై. నీకు అసలు నోటి వెంట ఒక్క మంచి మాట కూడా రాదు అని కసిరింది. అయ్యో నేనేమన్నానే, ఉన్న మాట అంటే ఎందుకో అంత రోషం. ఏ మీ బావ మగాడు కాదా, ఫీలింగ్స్ ఉండవా అంటూ టీచ్ చేశాడు. తను నీలా బరి తెగించలేదులే అని కచ్చిగా సమాధానం చెప్పింది మిథున. అవకాశం వస్తే మరో ఆడదాన్ని పొందు కోరుకునే మగాడు 100కి 90% మంది ఉంటారే, ఎక్కడో రేర్ పీసులు ఉంటారు. ఆ పీసులో నీ బావగాడిని కూడా ఒక పీసుగా వేస్తున్నాలే, ఏడవకు అని నవ్వి, పద దాని వగలేంటో చూద్దాం అంటూ కిందకి వచ్చాడు జై. జై చెప్పింది చాలా కరెక్ట్ కదండి. అందమైన భార్యలు రంభా, ఊర్వశి, మేనక లాంటి అందగత్తెలతో నిత్యం సుఖభోగాలు అనుభవించే ఇంద్రుడు కూడా గౌతముడి భార్య అహల్య మీద కాంక్ష పెంచుకోలేదా? దేవదేవులకే మోహం ఉంటే నరమాత్రను ఎంత చెప్పండి. సాకేతిని చూడగానే కళ్ళు చిచ్చుబుడ్డులా వెలుగులు విరిచింది షకీల. ఆమె వైపు చూసి రెక్లెస్గా తలెగరేసి, స్నిగ్ధ కాఫీ తీసుకురా అని వెళ్ళి సారథి పక్కన కూర్చుని గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు సాకేత్. ఇది ఇల్లు సాకేత్, ఆ సార్ అనే పిలుపు ఇక్కడెందుకు అని నవ్వాడు సారథి. ఎక్కడైనా పిలుపు మారదు కదా సార్ అని నవ్వాడు. మొన్న తనని అంత దువ్వి ఇప్పుడు కేర్ చేయకుండా వెళ్ళిన సాకేత్ని అయోమయంగా చూస్తూ నీరజ పిలవటంతో రూంలోనికి వెళ్ళింది షకీల. నీ సోడాబుడ్డి బావ భలే కిలాడీనే అని నవ్వుకుంటూ వచ్చి, డార్లింగ్ నీ దోస్తు వెళ్ళిపోయిందని దిగులుగా ఉందా అని సుభద్రని సైడ్ హాగ్ చేసుకున్నాడు జై. వరం ఉంటే పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసేదాన్నిరా, మళ్ళీ ఒంటరిగా ఉండాలి అంటూ విచారంగా మొహం పెట్టింది సుభద్ర. అయితే మాతో మీరు కూడా ఆఫీస్కి వచ్చేయండి అమ్మమ్మ, ఫుల్గా కాలక్షేపం అంటూ నవ్వింది మిథున. ఎందుకు, ఆఫీసుని తెచ్చి ఇంట్లో పెట్టేద్దాం, స్టాఫ్తో ఎంచక్కా వంట వార్పు చేయొద్దు గాని, కజ్జికాయలు ఆకు పకోడీలు లాంటివి సరేనా అని వ్యంగ్యంగా అన్నాడు జై. అంత వెటకారం అక్కర్లేదులే అని మూతి తిప్పింది మిథున. తిప్పుకుంది చాలు, వెళ్ళి కాఫీ తీసుకురా అని కసిరాడు. పెదవులు కదుపుతూ తిట్టుకుంటూ వెళ్ళింది మిథున. కాసేపటికి నీరజ్ దగ్గర నుంచి వచ్చి సాకేత్ అటెన్షన్ తన మీద లేకపోవటంతో, ఇదేంటి నా అందాన్ని రుచి చూసిన వాడు మళ్ళీ ఎప్పుడా ఎప్పుడా అని తహతహలాడిపోతాడు, వీడేంటి అసలు నా వైపే చూడటం లేదు, ఫీలింగ్స్ లేవా అంటే నన్ను అప్పడం చేసి మరీ పోయాడు కదా, అంత యావ ఉన్నవాడు ఇంత సైలెంట్గా ఉండడే, ఏమైంది అని ఆలోచనలో మునిగి లోకం మర్చిపోయింది షకీల. జబ్బ మీద గట్టిగా ఒక్కటి చరిచింది గంగ. దెబ్బ పడగానే చురుక్కుమనగా అప్పుడు స్పృహలోనికి వచ్చి గంగ వైపు ఉరిమి చూస్తూ, ఏయ్ చేయి వేస్తావే అంటూ రేగింది. మరి పిలిస్తే పలకవే, ఎక్కడ ఉన్నాయేంటి ఆలోచనలు అని కోపంగా అడిగి, ఇదిగో కాఫీ తాగు అంటూ ఏసుడింపుగా ఇచ్చింది గంగ. మా మేడం తాగకుండా నేను తాగను అని నిక్కు వెళ్ళబోసింది పాప. నువ్వో తగ ఇదైపోకు, నువ్వొచ్చింది నిన్న, మేడంకి ఎప్పుడు ఏం కావాలో నేను చూసుకున్నాను, ఈ 4 రోజులు కూడా నేనే దగ్గరున్నాను, ఎదవ నీళ్ళుగుడ్లాపి పని చూసుకో అంది గంగ. చి, నేను లేనప్పుడే ఈ నీరజకు రోగం రావాలా, మంచి ఛాన్స్ మిస్ అయిందనుకుని మళ్ళీ సాకేత్ వైపు చూపు తిప్పింది. బేబీ చూసావా, దాని గుడ్లగోబ చూపులు సాకేత్ మీద నిలిపింది అని కోపంగా అంది స్నిగ్ధ. దాని ఇంటెన్షన్ ఏంటో తెలుసు కదా, కూల్ అని టిఫిన్ చేస్తోంది మిథున.
మీ ఇద్దరూ ఓ చెవులు కొరికేసుకుంటున్నారు, ఏం చేశారేంటి నాకు తెలియకుండా అని నవ్వింది వాసంతి. కీలు పాపని అబ్జర్వ్ చేయండి ఆంటీ, తర్వాత మ్యాటర్ ఏంటో చెప్తాము అంటూ నవ్వింది మిథున. దాని ఎక్స్ట్రాలు తెలిసినవే కదా, ఇంకేం అబ్జర్వ్ చేయాలి అని అయోమయంగా అంది వాసంతి. ఇక్కడో కిరాక్ న్యూస్ ఉందాంటీ, మీరు వింటే భలే థ్రిల్ అవుతారు అంటూ ఊరించింది స్నిగ్ధ. సరే సరే కానివ్వండి అని నవ్వింది వాసంతి. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాక కాల్ రావడంతో బయటికి వెళ్ళిన సాకేత్ సింగిల్గా దొరికాడు. అటూ ఇటూ చూసి ఎవరూ తనని చూడటం లేదని నిర్ధారించుకుని అతని దగ్గరికి వెళ్ళింది షకీల. తన ముందు నిలబడిన షకీలాను నొసలు ముడిచి ఏంటి అని అడిగాడు. నువ్వెందుకు నన్ను పట్టినట్లు బిహేవ్ చేస్తున్నావు అని కోపంగా అంది. ఏయ్ నువ్వేంటి, సారని పిలువు అంటూ కళ్ళెర్ర చేశాడు సాకేత్. ఆ చూపులకే తడబడి, అదే బాబు, మీరు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు, ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు అని నిలదీసింది. ఎందుకు చేయాలి అని రివర్స్ అడిగాడు సాకేత్. కోపం తన్నుకు వస్తున్నా కష్టంగా లోపలే అదిమేసి, అదేంటి, మీరు నాతో ఉన్నారు కదా, నేనంటే లైక్ అన్నారు అంటూ అమాయకంగా అడిగిందామె. నిన్ను నేను లైక్ చేయడం ఏంటి, నాన్ సెన్స్, నువ్వు మోజుపడ్డావు, నేను ఆశ తీర్చుకున్నాను, దట్స్ ఆల్ అని భుజాలు ష్రగ్ చేశాడు సాకేత్. మైండ్ బ్లాక్ అయింది కీలుపాపకి. అదేంటి బాబు అలా తీసి పడేశారు అని కన్నీళ్లు కారుస్తూ అంది షకీల. ఓరి దీని యాసాలో, ఆస్కార్ లెవెల్లో జీవించేస్తుంది కదా అనుకుని, లుక్, నా మీద అథారిటీ చూపించాలని ప్రయత్నించకు, నాకేదైనా ఒకసారి టెస్ట్ చేయటం అలవాటు, ఎక్కువ ఆశలు పెట్టుకుంటే దెబ్బైపోతావు అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. రోషన్తో బుసలు కొడుతూ మీ సంగతి ఇప్పుడే బిగ్ సార్కి చెబుతా అంటూ రేగింది. ఏమని చెబుతావు అని కళ్ళెగరేసి రెచ్చగొట్టాడు. మీరు చేసే మోసాన్ని, నాతో పేపర్ మీద సైన్ చేయించమన్నారు కదా, అదే చెబుతాను అంటూ బ్లాక్మెయిల్ చేసింది. నువ్వే ఓ పనిదానివి, నేను ఈ ఇంటి రిలేషన్ని, పైగా శారద గారికి నువ్వంటే సాఫ్ట్ కార్నర్ లేదు, నేను చెబితే నమ్ముతారా ఏంటి, నువ్వు చెబితే నమ్ముతారా ఏంటి అని వెకిలిగా నవ్వి కీలుపాప ఇగో మీద దెబ్బ కొట్టాడు సాకేత్. ఎలా నమ్మించాలో నాకు బాగా తెలుసు అని బలుపుగా చెప్పి వెళ్ళింది. ఉఫ్ఫో, ఇలాంటి వల్గర్ లేడీతో టాకింగ్ చేసే కర్మ పట్టింది, గంగలో మునిగినా శుద్ధి అవనేమో నేను అంటూ వాపోయాడు సాకేత్. జయబాబు అని స్వీట్గా పిలిచింది స్నిగ్ధ. నువ్వంత రొమాంటిక్గా పిలవక మరదల్, నీ లవర్గాడు వింటే పిల్ల సచ్చిన కోతిలా ఏడుస్తాడు అని వెక్కిరించాడు. నా పిలుపు నీకు అలా అనిపించిందా, ఏమైనా నువ్వు బాగా తేడానే అని మంటగా అందామె. బాగా అంటూ పక్క నుండి అందించింది మిథున. నువ్వు మొయ్, నువ్వు చెప్పు అన్నాడు జై. కీలుపాపకి దగ్గరయ్యి రివర్స్ గేమ్ ఏంటో కాస్త చెబుతారా, టెన్షన్తో నరాలు తెగిపోయేలా ఉన్నాయి నాకు. నువ్వు కాట్ల కుక్కలా కరవకు, చెప్పడం ఎందుకు, మీరే చూద్దురుగాని సాకేత్ యాక్షన్కి దాని రియాక్షన్ అని నవ్వాడు. అంటే తమరు నోరు విప్పరన్నమాట అని కచ్చిగా అంది మిథున. అంతేగా అంతేగా అని నవ్వాడు జై. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి.